శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ముఖ్యమంత్రి చంద్రబాబు రూల్స్ కు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. నో వెహికల్ ఫ్రైడే రోజున మంత్రులు భారీ కాన్వాయ్లతో ముందుకు వెళ్లారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధానంగా ఆముదాల వలసలో భారీ కాన్వాయ్తో కేంద్ర మంత్రి హల్చల్ చేశారు. ఇక రామ్మోహన్ బాటలోనే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా భారీ కాన్వాయ్తో ముందుకు వెళ్లారు. ఇక నెల్లూరు నుంచి ఆత్మకూరుకు భారీ కాన్వాయ్తో వెళ్లారు మంత్రి ఆనం. గత వారమే పొదుపు చర్యలపైన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యంగా నో వెహికల్ ఫ్రైడేని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. మంత్రులు ఎమ్మెల్యేలు వ్యక్తిగత వాహనాలు వాడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజా రవాణాని ఉపయోగించాలని ప్రజా ప్రతినిధులకు సూచించింది పార్టీ హైకమాండ్. అయితే వారం రోజులకే కేబినెట్ నిర్ణయాలను తుంగలకు తొక్కారు మంత్రులు. ప్రధానంగా చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ సోషల్ మీడియాలో విమర్శల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది మంత్రుల శుక్రవారం నాటి పర్యటనలో. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. మరి చెప్పండి, ఓవైపు నో వెహికల్ ఫ్రైడే రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రులకి, మరి ముఖ్యంగా ప్రజా ప్రతినిధులకి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట, కానీ కేంద్ర మంత్రితో పాటుగా రాష్ట్ర మంత్రుల కాన్వాయ్లు మాత్రం భారీగా కనబడుతున్నాయి. ఎలా చూడాలంటే పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు చర్యల్లో భాగంగా 10 సూత్రాలను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఫ్రైడే నో వెహికల్ అంటూ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినంత వరకు సుదీర్ఘంగా చర్చించినటువంటి పరిస్థితి. నో వెహికల్ ఫ్రైడే అంటూ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి సిచ్యువేషన్. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వ్యక్తిగత వాహనాలను వాడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే ప్రజా రవాణా మాత్రమే ఉపయోగించాలంటూ కూడా ప్రజాప్రతినిధులకు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సూచించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే కేబినెట్ కి సంబంధించినంత వరకు కూడా వారం రోజులు గడవక ముందే ఏదైతే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలను తొంగలో తొక్కుతూ కనిపించారు మంత్రులకు సంబంధించినంత వరకు కూడా. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలకు సంబంధించినంత వరకు కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పక్కన పెట్టినట్టుగా కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఆముదాల వలసలో భారీ కాన్వాయ్తో ఆయన హల్చల్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అదే బాటలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు భారీ కాన్వాయ్తో వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఏదైతే గత వారం పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కేబినెట్ లో సుదీర్ఘ సమావేశం అవడం అంటే జరిగింది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కాన్వేలో సగానికి తగ్గించినటువంటి పరిస్థితి. అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాహనాల్లో కూడా సగానికి తగ్గించినటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా తనకు సంబంధించినంత వరకు కూడా వాహనాలని కుదిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఫ్రైడేకి సంబంధించినంత వరకు నో వెహికల్ ఫ్రైడే అనేటటువంటి నినాదాన్ని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకొని వారం రోజులు గడవక ముందే కేంద్ర మంత్రితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు కూడా ఇటువంటి ఏదైతే తన కాన్వేలో వెళ్లడంతో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో పూర్తిగా ప్రజలు దీనిపైన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమ వాహనాలకు సంబంధించి కాన్వే వాహనాలకు సంబంధించి వరకు పూర్తిగా కుదించినటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి పొదుపు సూత్రాన్ని ప్రకటించిన తర్వాత ఏపీ ప్రభుత్వం త్వరితగతిన అంటే పలు సూచనలు కూడా చేసింది. సీఎం డిప్యూటీ సీఎం కాన్వాయ్లు తగ్గించుకుంటూ వెళ్ళినటువంటి పైన సో ఇతర నేతలు కూడా అలాంటి సూచనలు చేస్తే కొంతవరకు అందరు స్వాగతించదగ్గమైనటువంటి నిర్ణయం అనుకున్నారు. కానీ తాజాగా వారం రోజుల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? ఈ వీడియోలో సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు చర్యల్లో భాగంగా ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యం, దాంతో పాటుగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో రాష్ట్రంతో పాటుగా అందరిపైన ఆర్థిక భారం పడేటటువంటి నేపథ్యంలోనే పొదుపు చర్యలు చేపట్టాలంటూ కూడా ప్రధానమంత్రి ఆదేశం చేసినటువంటి నేపథ్యంలోనే ఏదైతే కూటమి సర్కారు ఆ దిశగా అడుగులు పడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సంబంధించినంత వరకు కూడా జెడ్ ప్లస్ కేటగిరీ ఉండేటటువంటి పరిస్థితి. అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తనకి సంబంధించినంత వరకు కూడా కాన్వేని 50% తగ్గించి కేవలం 5 నుంచి 6 వాహనాలతో వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరొకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కాన్వేకి సంబంధించినంత వరకు 50% వెహికల్స్ ను తగ్గించినటువంటి పరిస్థితి. మంత్రి నారా లోకేష్ కూడా ఆ దిశలోనే ఏదైతే ప్రధానమంత్రి పొదుపు సూత్రంలో భాగంగా
తన వెహికల్లో 50% వరకు కూడాను ఆపినటువంటి పరిస్థితి. కానీ ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా ఆనం రామనారాయణ రెడ్డి పూర్తిగా కూడా అటు ఆందోళన వలసలో కానీ ఇక్కడ కానీ పూర్తిగా కూడా తమ కాన్వేలో వెళ్తున్నటువంటి నేపథ్యం, ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా విమర్శలు లేవనెత్తున్నటువంటి పరిస్థితి, పూర్తిగా కూడా అసహనం వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్. కేబినెట్ ఏదైతే కీలక నిర్ణయం తీసుకుందో నో వెహికల్ ఫ్రైడే అనేటటువంటి నినాదానికి సంబంధించినంత వరకు కూడా సొంత పార్టీ సభ్యులే ఆ నినాదాన్ని పక్కన పెట్టి భారీ వాహన కాన్వేలో వెళ్లడంతో అయితే మాత్రం పూర్తిగా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రజలు దీన్ని ఏదైతే ప్రజలకైతే ఒకటి, మంత్రులకైతే ఒకటా, ప్రజాప్రతినిధులకైతే ఒకటా అంటూ కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటూ కూడా చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. రైట్ భరత్, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు రూల్స్ కు సొంత పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. నో వెహికల్ ఫ్రైడే రోజున మంత్రులు భారీ కాన్వాయ్లో ప్రయాణం చేశారు. ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ప్రధానంగా ఆముదాల వలసలో భారీ కాన్వాయ్లో కేంద్ర మంత్రి హల్చల్ చేశారు. ఇక రామ్మోహన్ బాటలోనే రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా భారీ కాన్వాయ్తో వెళ్లారు. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు భారీ కాన్వాయ్తో వెళ్లారు మంత్రి ఆనం. గత వారమే పొదుపు చర్యలపైన ఏపీ కేబినెట్ లో సుదీర్ఘమైనటువంటి చర్చ సాగింది. ఆర్థిక క్రమశిక్షణ లక్ష్యంగా నో వెహికల్ ఫ్రైడేను ప్రకటించింది ప్రభుత్వం. సో మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు వ్యక్తిగత వాహనాలు వాడొద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కేవలం ప్రజా రవాణాను మాత్రమే ఉపయోగించాలని ప్రజా ప్రతినిధులకు పలు కీలకమైనటువంటి సూచనలు కూడా చేశారు. కానీ వారం రోజులకే మంత్రివర్గ నిర్ణయాలను తుంగలు తొక్కుతున్నారు మంత్రులు. చెప్పేదొకటి చేసేది మరొకటి అంటూ సోషల్ మీడియాలో మాత్రం విమర్శల వర్షాన్ని ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మంత్రుల యొక్క శుక్రవారం నాటి పర్యటన హాట్ టాపిక్ గా మారింది.